సత్య ఫర్ ద పీపుల్ లైట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీకు చెప్పేటువంటి అంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కార్పొరేట్ మెడికల్ ఫీల్డ్ గురించి, అందులో జరిగిన యథార్థ సంఘటనల గురించి మీకు వివరిస్తున్నాను. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి. అలాగే మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మేము నెక్స్ట్ వీడియోస్లో దాని ఇంప్రూవ్మెంట్ గురించి ఖచ్చితంగా కృషి చేస్తాం. అలాగే ఈ వీడియోని మీకు కనుక నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అది ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కాబట్టి ఆసంతం ఈ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. మొత్తం అంతా విన్న తర్వాత మరొకసారి చెప్తున్నాను, మీ అభిప్రాయాలని మాకు తెలియచేయండి. అయితే ఈ కార్పొరేట్ మెడికల్ అనేటప్పటికీ ఈరోజు చాలామందికి ఎఫర్డబిలిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ పెరగడం ఒకటి, లేకపోతే మెడికల్ క్లైమ్స్ పెట్టుకునేటువంటి ఫెసిలిటీస్ రావడం ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఉండటం వల్ల చాలామంది కార్పొరేట్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు హాస్పిటల్స్కి. 7 నెలల క్రితం విశాఖపట్నంలో ఒక యథార్థ సంఘటన. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఒక లేడీ బాడీ చెకప్ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి లోపల వెళ్ళారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ చెక్ చేసేటువంటి ఆ టైంలో లైంగిక వేధింపులు పాల్పడటం, ఆ తర్వాత అది పెద్ద కేసు అవ్వటం, ఆ ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కూడా జరిగింది. ఇది చాలామందికి తెలుసు. అయితే ఇప్పుడు ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నామంటే, ఒక హాస్పిటల్కి మనం వెళితే సురక్షితంగా ఉంటాం, మన మానము ప్రాణము రెండూ కూడా బాగుంటాయి అని వెళ్తాం మనం. అది మనకున్న భరోసా. కానీ అక్కడ ఏంటంటే ఒక కీచకుడు అపర దుశ్శాసనుడు చేసినట్టు ఆ చర్య వల్ల ఆ నమ్మకం అనేది కొంత సడలుతుంది కదా, సడలింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృత నిశ్చయంతో సత్వర చర్యలు చేపట్టడంతో మళ్ళీ ఒక గట్టి పునాది, నమ్మకం అనే భరోసా ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈరోజు NABH ఉంది, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్. వాళ్ళు ఏంటంటే కొన్ని నియమాలు, నిబంధనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే NABH సర్టిఫికేషన్ వస్తుంది. సరే, వాటిని పక్కన పెడితే మనం 2.5 సంవత్సరాల క్రితం ఒక హాస్పిటల్లో లిఫ్ట్ ఉంటుంది కదా, లిఫ్ట్లో మనం ఏం చేస్తామంటే పైకి వెళ్తూ ఉంటాం, కిందకి వస్తూ ఉంటాం మనకు అవసరాల నిమిత్తం. ఎందుకంటే పేషెంట్కి అటెండర్ అనేది ఒక ఉంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఒక కంపల్సరీ ఉంటారు. ఏదైనా అవసరాల నిమిత్తం టిఫిన్స్ లేకపోతే ఫ్రూట్స్ ఏదైనా తేవాలంటే వాళ్ళే తెచ్చి పెడుతూ ఉంటారు. ఒక వయసు పెద్ద ఆయన, దాదాపు 55 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాడు. వచ్చి కొన్ని పనుల నిమిత్తం బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి లిఫ్ట్ ఓపెన్ అయింది. లిఫ్ట్ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే కింద బేస్ అనేది వచ్చి ఉంటుంది. అది చూసుకోలేదు ఆయన, బేస్ రాలా. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం. బేస్ రాకుండా ఆయన కాలు అడుగు పెట్టాడు. దాదాపు 6 అడుగులు పైనుంచి కిందకి పడిపోయాడు. హెడ్కి ఇంజరీస్ అయ్యాయి. ఆ రోజు వెంటనే నేను హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ చేశారు, కానీ బతకలేదు. కానీ ఎందుకు ఇలా జరిగింది? ఆ రోజు పేపర్లో వచ్చింది, చాలా చోట్ల ఈ విషయం చర్చనీయాంశం అయింది. అంటే అతను చేసిన తప్పేంటి? అతను ఏంటంటే భరోసా. మన గనక లిఫ్ట్ ఎక్కేటప్పుడు కింద బేస్ వస్తుంది అని నమ్మకంతో ఆయన కాలు కూడా కింద పెట్టేటప్పుడు చూసుకోవాలా. దాంతో ఆయన మరణం సంభవించడం జరిగింది. ఇది ఎవరిది తప్పు? హాస్పిటల్ తప్ప? లిఫ్ట్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవటం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తప్ప? ఎవరిది తప్పు? ఏదైనా సరే నిండు ప్రాణం అనేది బలైపోయింది. మరి NABH ప్రకారం అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా, ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ అన్నీ చూసుకోవాలి కదా, మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా. మరి చూసుకోవాల్సిన ఈ తరుణంలో ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రాణం మళ్ళీ మనకి తిరిగి వస్తుందా? ఇది మనకి తెలిసిన సంఘటనలు. తెలియని సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతాయి. కాకపోతే మనం NABH రూల్స్ ప్రకారం కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నప్పుడు మనం మినిమం ఫెసిలిటీస్ పేషెంట్స్కి అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయకపోతే ఎలాగా? వాళ్ళ ప్రాణాలకి భరోసా ఇవ్వాలి కదా. వాళ్ళతో పాటు వచ్చేటువంటి బంధువులు వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి కదా. అది లేనప్పుడు ఏదో ఒక పరిస్థితి తలెత్తుతాయి. ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంతేకాకుండా విశాఖపట్నంలోనే ఒక కార్పొరేట్ హాస్పిటల్, అంటే NABH ప్రకారం నేను చెప్తున్నానండి. NABH ప్రకారం మీకు ఆ సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పార్కింగ్ ఏరియా అనేది ఉండాలి. ఎందుకంటే పేషెంట్లు చాలామంది వస్తారు. వాళ్ళని దించడానికి కాల్లో తీసుకురావచ్చు, లేకపోతే 2 వీలర్ మీద తీసుకురావచ్చు,
వాళ్ళకి లోపలికి తీసుకెళ్ళేటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, కార్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉండాలి. కొంతమంది మామూలుగా చెకప్ చేయించుకోవడానికి వస్తుంటారు, వాళ్ళు ఎక్కడ పెడతారు కార్స్? ఈ కార్ పార్కింగ్ లేకపోవటం, స్కూటర్ పార్కింగ్ లేకపోవటం, అప్పుడు ఏం చేస్తారు? ఆ కార్లను తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో పెడతారు. కొంతమంది ఇళ్ల ముందు పెట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే పక్కన ఎక్కడ జాగా లేకపోతే గబుక్కున ఇక్కడ పెట్టేసి వాళ్ళకి నిజంగా ఎదురుగుండా వాళ్ళకి ఇబ్బంది ఉందా లేదా అని చూసుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఈ పార్కింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? వాటి ఎమర్జెన్సీ కండిషన్స్లో హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కారు పార్క్ చేసేదాకా వాళ్ళు వెళ్ళలేరు. డ్రైవర్ అందరికీ ఉంటారు కదా, వాళ్ళే పేషెంట్ అయ్యి వాళ్ళే డ్రైవ్ చేసుకొచ్చినప్పుడు ఆ పార్కింగ్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఎదురుగుండా ఉండే ఇళ్ళ వాళ్ళకి, ఆ చుట్టుపక్కల జనావాసాలకి, అలాగే రోడ్డు ఇరుకైపోవటం, రోడ్ యాక్సిడెంట్స్ పెరగటం, అంతా కంజెస్టెడ్ ఏరియాగా తయారవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మరి ఎన్ఐబిహెచ్ ప్రకారం పార్కింగ్ ఫెసిలిటీ లేని కార్పొరేట్ హాస్పిటల్స్కి ఆ స్టార్ రేటింగ్ ఎలా వస్తుంది? వాళ్ళు ఎన్ఐబిహెచ్ ప్రకారం వాళ్ళకి రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ ప్రకారం పేషెంట్ నుంచి అన్నీ వసూలు చేస్తారు. ఐసీయూ దగ్గర నుంచి, తర్వాత ల్యాబ్ దగ్గర నుంచి, తర్వాత డాక్టర్స్ ఫీజు దగ్గర నుంచి, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం, ఒక మార్కింగ్ ప్రకారం, ఒక రేటింగ్ ప్రకారం డబ్బులు తీసుకుంటారు. కనీసం మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఫెసిలిటీస్ ఉన్నట్టుగా ఎన్ఐబిహెచ్ సర్టిఫికేషన్ తీసుకొని రన్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది మేధావులు, ప్రజా సంఘాలు అడుగుతున్నాయి. దీనికి సమాధానం చెప్పవలసింది ఎవరు? ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరైతే పార్కింగ్ ఫెసిలిటీస్ లేవో వాళ్ళు చెప్పాల్సిన తరుణం అనేది ఉంటుంది, వస్తుంది కూడా. మరి ఇన్ని రకాలైనటువంటి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను, వాస్తవంగా జరిగింది. మరో పక్కన ఏంటంటే మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ రూపంలో రాసేటువంటి మెడిసిన్స్లో కిక్ బ్యాక్స్ ఉంటాయి అని అందరికీ కూడా తెలిసినా బయటకు మాట్లాడలేదు. ఎందుకంటే ఎక్కడ దీన్ని క్వశ్చన్ చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోవటమే. ఇప్పుడు పీడీ కంపెనీస్ ఉన్నాయి, ప్రాపగాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మా బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయండి అని చెప్తారు. ప్రమోట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి, ఫారిన్ ట్రిప్స్కి తీసుకెళ్తారు, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ సమకూరుస్తారు. ఇన్ని చేస్తున్నప్పుడు డాక్టర్స్ కూడా పీడీ కంపెనీసే రాస్తారు. పీడీ కంపెనీస్ అనేది ఎక్కడ ఉంటాయి? ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్ రాస్తారో ఆ కౌంటర్లో మాత్రమే దొరుకుతాయి, మిగతా ఎక్కడ కూడా దొరకవు. కాబట్టి ఖచ్చితంగా అక్కడే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బ్రాండ్ కనుక వాడకపోతే మీకు తగ్గదు అని చెప్తారు. దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం రియల్గా జరిగిన సంఘటన అంటే, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక డాక్టరు ఈ పీడీ కంపెనీస్ బ్రహ్మాండంగా ప్రమోట్ చేసి ఫారిన్ ట్రిప్ వెళ్ళారైనా. వయసులో కూడా పెద్ద ఆయనే, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. యాక్చువల్గా ఈ ఫారిన్ ట్రిప్స్కి ఎలా చేస్తారంటే, వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరినీ కూడా ఎలా చేస్తారు, ఓ ఫారిన్ ట్రిప్కి వెళ్ళారు, వచ్చేసారు, ఏడాది అయింది, మళ్ళీ ఆ పీడీ కంపెనీకి మంచి రిజల్ట్ వచ్చింది, మళ్ళీ ఫారిన్ ట్రిప్కి పంపించారు. పంపించేటప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి ఒక మంచి, అంటే దూరదృష్టి ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు గుడ్డిగా వెళ్ళిపోరు కదా. అందులో పనిచేసేటువంటి ఒక మేనేజర్కి డౌట్ వచ్చింది ఏంటంటే, అంతకుముందు ఆయన వెళ్ళినట్టు ఫారిన్ ట్రిప్లో భార్య పేరు పెట్టి తీసుకెళ్ళిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆయన ఫారిన్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఆయన చూపించినటువంటి ఫోటో, ఆధార్ కార్డు ఇంకోడవి, ఇద్దరు వాళ్ళు ఉన్నారని ఆయన డౌట్ వచ్చి చెక్ చేస్తే అంతకుముందు ఫారిన్ ట్రిప్కి తీసుకెళ్ళిన భార్య పేరుతో ఆ వెళ్ళినటువంటి పర్సన్ ఎవరంటే స్టాఫ్ నర్సు. అలాగే సెకండ్ టైం కూడా వెళ్తున్న వ్యక్తి కూడా స్టాఫ్ నర్సే. వెళ్ళటం తప్పు కాదు, స్టాఫ్ నర్స్ అని చూపించేసి వెళ్ళింటే తప్పే కాదు, భార్యని చెప్పడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. అంటే ఈ రకంగా ఉంటాయనంటే మెడికల్ కంపెనీస్ వాళ్ళ ప్రమోషన్కి, వాళ్ళ బ్రాండ్స్ వెళ్ళటానికి డాక్టర్లని ఎంచుకుంటారు. ఆ డాక్టర్లు ఎంచుకున్న తర్వాత వాళ్ళకి అనేక రూపాయన డబ్బు చెల్లిస్తున్నారు. దానికి ఫారిన్ ట్రిప్స్ అనొచ్చు, లేకపోతే గిఫ్ట్లు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఆ పీడీ కంపెనీస్ని పేషెంట్ నెత్తిన రుద్దుతున్నారా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏమండి, ఈరోజు డాక్టర్స్ మన దేవుళ్ళు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సరే ఒక డాక్టర్ కింద మారటానికి ఈ 4 సంవత్సరాల కాలం, 5 సంవత్సరం హౌస్ సర్జన్ ఉందనుకోండి,
1,30,00,000కి పైగా ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ సంబంధించిన మెడికల్ కాలేజెస్లో. అంటే మనం ఏదైతే పన్నులు చెల్లిస్తామో ఆ పన్నులు వాళ్ళకి సహాయం రూపేణ అంది వాళ్ళు డాక్టర్స్ అవుతున్నారు. డాక్టర్స్ అయిన తర్వాత నైతిక విలువలు కొన్ని ఉంటాయి కదా. సమాజం మన డాక్టర్ కింద రూపొందించినప్పుడు సమాజానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న భావన డాక్టర్స్కి చాలామందికి ఉంటుంది. ఉండదని మాత్రం నేను చెప్పను. ఆ నైతిక విలువలు కలిగిన డాక్టర్స్ ఉండబట్టే ఇంకా సమాజం ఈ రకంగా ముందుకు వెళ్ళగలుగుతోంది. కానీ కొంతమంది డబ్బు అనేది మనిషికి అవసరం, అది ఎప్పుడూ కూడా ఉత్ప్రేరకం, జీవనానికి మంచిది. కాకపోతే అదే ఆధారంగా మాత్రం మెడికల్ ఫీల్డ్లో కనుక తీసుకుంటే నేను చెప్పినటువంటి ఇబ్బందికర పరిస్థితులే తలెత్తుతాయి. అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రెఫరల్ కమిషన్. మీరు ఒక పేషెంట్ కనుక మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ కనుక రిఫరెన్స్ ఇవ్వగలిగితే మీకు ఎంత వస్తుందో తెలుసా అండి? వాళ్ళు ఆఫర్ చేస్తుంది 20 to 30%. అంటే మీరు ఆ కార్పొరేట్ హాస్పిటల్కి ఒక పేషెంట్ని కనుక పంపిస్తే ఆ రిఫరల్ అమౌంట్ అనేది వస్తుంది. అయితే ఈ రిఫరల్ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా ఒక ఫండ్ పెట్టి ఆ ఫండ్ నుంచి కనుక ఇచ్చినట్లయితే పర్వాలేదు. కానీ పేషెంట్ బిల్లు ఏదైతే ఉంటుందో ఆ పేషెంట్ బిల్లులోంచి 20 to 30% ఈ రిఫరల్ కమిషన్ ఎవరైతే రెఫరల్ ఇచ్చారో వాళ్ళకి వెళ్తోంది. మీరు ఎందుకంటే ఒక అంబులెన్స్ మీరు మాట్లాడుకొని వెళ్తున్నప్పుడు ఆ అంబులెన్స్ డ్రైవరే చెప్తాడు, మీరు ఈ హాస్పిటల్కి వెళ్ళండి బాగుంటుంది, ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందంటే ఆ పలానా క్షణం ఆ డ్రైవర్ ఏం చెప్తే మనకు అదే ఒక టానిక్లా పనిచేస్తుంది. చాలామంది ఆ డ్రైవర్ చెప్పేటువంటి హాస్పిటల్కి వెళ్తే అతను కనుక వెళ్ళి అక్కడ కనుక మార్కెటింగ్ వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళకి కూడా రిఫరల్ కమిషన్ వస్తుంది. ఇది తెలుసా మీకు? కాబట్టి మన తోటి వాళ్ళు కానీ మనకి బాగా కుటుంబ పెద్ద కానీ లేదా ఫ్యామిలీ డాక్టర్ కానీ మీరు పలానా చోటకి వెళ్ళండి అని చెప్పిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ రిఫరల్ కమిషన్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని బట్టి కొన్ని పిఆర్ఓలు ఉంటారు, మార్కెటింగ్ పీపుల్ ఉంటారు, ఇంకా రకరకాల పర్సన్స్ ఉంటారు. కార్పొరేట్ హాస్పిటల్కి వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ బ్యాగల్లాగా వాలి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి అక్కడ ఉన్న ఇబ్బందులు వివరించి ఇక్కడైతే మీకు బాగుండదు, మా దానికి రండి, మీకు మంచి ఫెసిలిటీస్ ఇస్తాం అని చెప్పేసి ఒక ఫిష్ మార్కెట్లో ఫిషెస్ని ఎలా పట్టుకొని గ్యాలం వేసి తీసుకెళ్తారో ఆ రకమైన పద్ధతులు కూడా అవలంబించినటువంటి కార్పొరేట్ విధానాలు నిజంగా మనం చూస్తే మనం ఎటు వెళ్ళిపోతున్నాం అనే బాధ కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే ఒక మంచి ట్రీట్మెంట్ లభించాలి, కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంట్ కూడా లభిస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఇలాంటివి కూడా ఇరెగ్యులారిటీస్ జరుగుతున్నాయి అని చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే నేను చెప్పాను కదా, డాక్టర్లు దేవుళ్ళు, వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ చక్కగా మనకి సమకూరుతున్నాయి. మనం వెళ్ళి ఎంజాయ్ చేసి మన ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం. మంచి రేటింగ్తో ఉన్న హాస్పిటల్స్, సర్వీస్ చేసే డాక్టర్స్ ఉన్నారు. కానీ కొద్దిమంది మాత్రం ఇలా చేయగలుగుతున్నారని చెప్పి నాకు చెప్పడమే నా ఉద్దేశం. మరి ఈ రకంగా కనుక చూసుకుంటే ఆంకాలజీకి వచ్చి క్యాన్సర్ చూడండి, లేకపోతే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు చూడండి, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రిస్క్రిప్షన్ మీద మెడికల్ రిప్రజెంటేటివ్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు, ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారు. అంటే మనకు ఆ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది? ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర దొరుకుతుంది. ఆ మెడికల్ రిప్రజెంటేటివ్కి మనం ఫోన్ చేస్తాం, ఎందుకంటే నెంబర్ అక్కడ రాసి ఇచ్చారు కాబట్టి, ప్రిస్క్రిప్షన్ కాబట్టి. డాక్టర్ చెప్తారు కూడా, వీళ్ళకి మీకు అప్రోచ్ అవ్వండి, మీకు అన్ని రకాలుగా మీకు బెనిఫిట్ వస్తుందని చెప్తారు. వీళ్ళు వాళ్ళకి అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మోనోపొలీ డిస్ట్రిబ్యూటర్కి రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేసినప్పుడు మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. మీకు ఈ డోసుల్లో మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఇస్తాం. ఆంకాలజీకి అయితే కొన్ని డోసులు ఉంటాయి కదా, కీమోలు అంటే కొన్ని కీమోలు మనం చేయించుకోవాలి. ఆ కీమోలు మీకు ఒక కీమో ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తాం, లేకపోతే ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాం. ఇలాంటి అన్ని వివరాలు గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోనోపొలీ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చి అక్కడి నుంచి మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. ఇది నైతికంగా కరెక్టేనా? ఎందుకంటే కెమిస్టులు ఉన్నారు, ఈరోజు మెడికల్ బిజినెస్ పెట్టుకున్నారు, హోల్సేలర్స్ ఉన్నారు, రిటైలర్స్ ఉన్నారు. ప్రిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఎలా ఉంటుందంటే మనం ఎవరికి రెఫరల్ చేయకుండా పంపిస్తే వాళ్ళకి నచ్చిన చోట వెళ్తారు, వాళ్ళకి నచ్చిన చోట డిస్కౌంట్స్ తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిన చోట పర్చేస్ చేసే ఫండమెంటల్ రైట్ ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి మోనోపొలీ సిస్టమ్కి దారితీసేటువంటి ఈ ప్రిస్క్రిప్షన్స్ ఎంతవరకు కరెక్ట్? అడిగేవాళ్ళు ఎవరు? క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు? క్వశ్చన్ చేయడానికి ఎక్కడైనా అసలు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే
పేషెంట్ ఎప్పుడూ కూడా బలహీనమైన ప్లేస్లో ఉంటాడు. ఎందుకంటే ఏదో రకంగా తన ప్రాణాలు కాపాడుకోవాలి. డాక్టర్ చెప్పింది మనం చేయాలనుకుంటారే కానీ బాగా విద్యను అభ్యసించి ఒక నైతికంగా ఉండవలసిన వాళ్ళు ఇలాంటి ప్రిస్క్రిప్షన్స్ రాయటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది కూడా సమాజంలో జరుగుతోంది. కాబట్టి ఈరోజు మనం కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడు మనకు ఫ్రీడమ్ ఉండాలి. మన మెడిసిన్ మనం కొనుక్కునేటువంటి ఫండమెంటల్ రైట్ ఉంది. మనకి ఎక్కడైనా నచ్చిన చోట కొనుక్కోవచ్చు. వాళ్ళ నచ్చిన బ్రాండు మనం కొనుక్కోవచ్చు, లేదా మనకు నచ్చిన బ్రాండు అది ఈక్వలెంట్గా ఉంటే అది కొనుక్కోవచ్చు. ఈరోజు మీకు అంబులెన్స్ ఉందనుకోండి, అంబులెన్స్ సర్వీసెస్కి ఒక మొబైల్ నెంబర్ ఉంది. ఆ మొబైల్ నెంబర్కి చేస్తే అంబులెన్స్ వస్తుంది. మీరు ఏదైనా ఆపదలో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయాలి, ఒక నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చి ఆదుకుంటారు. అలాగే మీకు ఈ మెడికల్ ఫార్మసీస్లో వెళ్ళినప్పుడు ఆ ఫార్మసిస్టో లేకపోతే కెమిస్టో ఏదో రకమైన ఇబ్బంది పెట్టానుకోండి, దానికి కూడా ఒక నెంబర్ ఉంది. దానికి కూడా ఫోన్ చేసి మాకు ఇక్కడ ఇబ్బంది కలిగిందంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్టివేట్ అవుతారు, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. మరి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది గురైతే డాక్టర్స్ వల్ల కానీ, నర్సుల వల్ల కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వల్ల కానీ ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? వాళ్ళకి ఏమైనా ఒక నెంబర్ ఉందా? ఎప్పుడైనా మీరు డిస్ప్లే చేయడం చూసారా? నా ఉద్దేశంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా గ్రీవెన్స్ సెల్ ఒకటి పెడితే బాగుంటుంది. దానికి ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చి ఎవరైనా సరే ఇబ్బందులు గురైనట్టయితే అక్కడ కనుక ఫోన్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి చర్యలు కనుక ఉన్నట్టయితే చాలా వరకు ఇరెగ్యులారిటీస్ కంట్రోల్ అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తున్నాం? మనకి మెరుగైనటువంటి సర్వీస్ కావాలని చెప్పి వెళ్తున్నాం. మీకు చూడండి, వీల్ చైర్స్ చాలామంది ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో వీల్ చైర్స్ అయితే ఒక వీల్ ఇరిగిపోయి ఉంటుంది, లేదా ఒక చెయ్యి పెట్టుకునే చోట ఆ చెయ్యి పోయి ఉంటుంది, పెట్టుకోవడానికి ఏమి ఉండదు, ఏదో లాక్కొని వెళ్ళిపోతారు. ఇలాంటి వీల్ చైర్స్ ఉన్నట్టు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ప్రత్యక్షంగా చూసిన వాడిని నేను కూడా ఉన్నాను. మరి ఇలాంటి వీల్ చైర్స్ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ర్యాంకింగ్ ఎలా ఉంటుందో తెలుసా? 3 స్టార్ ఉంటుంది, 4 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి ఇరెగ్యులారిటీస్ ఉండి ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే మరి ఎంత దారుణం. అలాగే ఇప్పుడు ప్రతి చోట కూడా క్యాంటీన్ ఉంటుంది. ప్రతి మెడికల్ కార్పొరేట్ హాస్పిటల్కి క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లో స్టాండర్డ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాండర్డ్స్ అనేది ఉంటాయి. ప్రతి దానికి వెయిట్ ఇంత, దానికి రేట్ ఇంత, దానికి క్వాలిటీ ఇంత అని ఉంటాయి. కొన్ని మెయింటైన్ చేస్తున్నాయి, బ్రహ్మాండమైన క్యాంటీన్స్ మెయింటైన్ చేసే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని అయితే దారుణంగా ఉంటాయి, అందులో భోజనం చేయలేము, టిఫిన్ చేయలేము, ఏవి బాగుండే పరిస్థితి ఉంటుంది. మరి దీనికి ఎవరు గ్రీవెన్స్ ఎవరికి చెప్పాలి? కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళ మేనేజ్మెంట్కి వెళ్ళి చెప్తే వింటారా వింటారో తెలియదు. ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు, ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరికి చెప్పాలి? అక్కడ కూడా కౌన్సిలర్ ఉంటే బాగుంటుంది. చాలా చోట్ల కౌన్సిలర్స్ కూడా లేరని చెప్పి అభిప్రాయాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఒకటి, ఎక్కడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్స్లో అనేక రకాల వేధింపులు ఉండొచ్చు, అందులో పనిచేసే వాళ్ళు కూడా వేధింపులు ఉండొచ్చు. ఎందుకు మన రాజమండ్రిలో ఒక ఫార్మసిస్టు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి వేధింపులకు గురయ్యాడని చెప్పేసి, చేశాడని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అందులో వాస్తవాలు ఏంటనేది విచారణలో తెలుస్తుంది అనుకోండి, వేరే విషయం. కాబట్టి వేధింపులు అనేది అందులో పనిచేసే వాళ్ళకి ఉండొచ్చు, అలాగే పేషెంట్లు కూడా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా సరే ఒక గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఆ గ్రీవెన్స్ని వాళ్ళు రిప్రజెంట్ చేసే నెంబర్ కనుక ఉంటుంటైతే ఫీడ్బ్యాక్ అనేది గవర్నమెంట్కి ఖచ్చితంగా అందుతుంది. అలాగే దీన్ని పర్యవేక్షించేటువంటి ఒక అథారిటీ కూడా ఉంటుందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. కాబట్టి మెరుగు అనేది ప్రతి దాంట్లో కూడా కావాలి. మెరుగు అనేది అంటే పర్యవేక్షణ బాగుండాలి, ట్రీట్మెంట్ బాగుండాలి, అలాగే పేషెంట్కి సంబంధించిన ఆరోగ్యం బాగుండాలి. ఈ 3 ఎప్పుడైతే బాగున్నాయో అప్పుడు సొసైటీ కూడా బాగుంటుంది. ఆ దిశగా ముందడుగు వేస్తే బాగుంటుందేమో. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి మీ ఆలోచనల్ని మాతో కూడా షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.